ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కి కారకం. హలో రే, ఎక్కడున్నావురా? రే, తొందరగా భయంగా ఉంది. రేయ్, నువ్వు టెన్షన్ పడమాకరా, నేను వస్తున్నా, ఆగు, ఏం కాదులే. రే దా ఎక్కు. పద పద పద. రే ఫాస్ట్గా వెళ్ళరా, టెన్షన్గా ఉంది. ఒరేయ్, నువ్వు టెన్షన్ పడమాకు, నన్ను టెన్షన్ పెట్టకు, ఏం కాదురా, నేనున్నా కదా. అమ్మాయి అంటే కూర్చేసిన భూమిలా ఉండాలి. అమ్మాయి అమ్మాయి ఎంత ప్రేమించానురా, జస్ట్ కోపం వచ్చి తిట్టానంతే, నిన్నమ్మ బ్రేకప్ చెప్పేసి వెళ్ళిపోయింది. ప్రపంచంలో ఒకడే ప్రేమించండి, ఒక్కల ప్రేమించ అయినా తాగిన ప్రతిసారి గుర్తు చేసుకొని మాట్లాడతావు. అసలు అతను అడగకుండానే నా జీవితంలోకి వచ్చి చెప్పకుండానే వెళ్ళిపోయిన గొప్ప స్త్రీరా. అసలు ఎవరు అతను? ఇప్పటికైనా చెప్పరా. తన గురించి చెప్పే ఓపిక లేదు భయ్యా. వదిలేసిన తనకే అంతుంటే మగాడినరా, నాకెంత ఉండాలి. ఐ హేట్ వర్ష, ఐ హేట్ వర్ష, ఐ హేట్ వర్ష. హలో హేమంత్, ఎవరు? ఎలా ఉన్నావు హేమంత్? నేను వర్షాని. బానే ఉన్నా. నువ్వు ఫ్రీ ఉంటే ఈరోజు మీట్ అవుదామా ప్లీజ్? సరే, కలుద్దాం. ఎక్కడ కలుద్దాం? ఎక్కడ విడిపోయామో అక్కడే కలుద్దాం. ఓకే, బాయ్.
ఏంట్రా పొద్దు పొద్దున్నేమో ఆలోచిస్తున్నావు? ఏం లేదురా. రే ఏమైందిరా డల్గా ఉన్నావు? అదేరా నేను చెప్పాను కదా నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వర్షాయిగా ఇందాక కాల్ చేసిందిరా ఈరోజు మీట్ అవుదాం అనేసి. వెళ్ళు, దానికి ఎందుకు టెన్షన్ పడతావు? ఏం వెళ్తాంరా, ఎండ్ అయిపోయిన చాప్టర్ని మళ్ళీ ఎందుకు ఓపెన్ చేయడమని ఆలోచిస్తున్నా. రే ముందు నువ్వు వెళ్తేనే కదా తను ఎందుకు రమ్మందో తెలిసేది. ఇంకేం ఆలోచించకుండా నువ్వు వెళ్ళు. ఎలా ఉన్నావు? ఎందుకు రమ్మన్నావో చెప్పు. నువ్వు ఇంకా మారలేదా? జీవితాంతం ఇదే కోపంతో ఉంటావా? నా జీవితంలో నువ్వు లేనప్పుడు నేను ఎలా ఉంటే నీకెందుకు? ముందు మ్యాటర్ ఏంటో చెప్పు. నీకేంటి హేమంత్, మూవ్ ఆన్ అయిపోయి బానే ఉంటున్నావు, నీకు నచ్చినట్టు హ్యాపీగా ఉంటున్నావు, కానీ నేను అలా ఉండలేకపోతున్నా. అయితే నన్నేం చేయమంటావు? మనం విడిపోయి 1 year అయింది. ఈ 1 yearలో నేను చాలా ఫేస్ చేశా. ఎవరితో మాట్లాడలేక, ఎవరిని ఫేస్ చేయలేక ఇంక ఇది చాలు. ఫైనల్గా ఏమంటావు చెప్పు. నీ వల్లే నేను ఇలా అయిపోయా. సో నువ్వే నాకు ఇప్పుడు కొత్త బాయ్ ఫ్రెండ్ ఎత్తికి పెట్టాలి. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఏం మాట్లాడుతున్నావు అసలు? నేను కరెక్ట్గానే ఉన్నా. నేను కోల్పోయిన సంతోషాన్ని మొత్తం నువ్వే తిరిగి తీసుకురావాలి. అదేమన్నా మార్కెట్లో దొరికే వస్తువా తీసుకొచ్చివ్వడానికి? నాకు అదంతా తెలీదు. నాకు బాయ్ ఫ్రెండ్ ఎక్కి పెట్టి నీ రెస్పాన్సిబిలిటీ తీర్చుకో. లేదా మన బ్రేకప్కి కారణం నువ్వే అని, తప్పంతా నీదే అని, ఇదంతా ఒక అగ్రిమెంట్ మీద రాసి ఇవ్వు. నా తిప్పలేవో నేను పడతా. అగ్రిమెంటా? నీకు పిచ్చి బాగా ముదిరిపోయింది. ఇలాంటి లుచ్చ పనులు చేయడానికి నా వల్ల కాదు. సరే బాయ్. వెళ్ళు వెళ్ళు. రేపు మార్నింగ్ రూమ్కి పోలీసులు వస్తారు. చక్కగా స్టేషన్లో రెస్ట్ తీసుకుందు గాని. నీకేమన్నా పిచ్చి పట్టిందా? అసలు ఏం మాట్లాడుతున్నావు? నేను నీకు బాయ్ ఫ్రెండ్ సెట్ చేయడం ఏంటి? నేను చెప్పాల్సింది నేను చెప్పా. ఇంకా నీ ఇష్టం. నేనేంటో నీకు బాగా తెలుసు. నాకు ఎలాంటి వాడు కావాలో కూడా నీకు తెలుసు. మంచి డెసిషన్ తీసుకుంటావు అనుకుంటున్నా. నీకు జస్ట్ 1 week మాత్రమే టైం. బాయ్. సో నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్కి కొత్త బాయ్ ఫ్రెండ్ని సెట్ చేసే బాధ్యత నువ్వు తీసుకున్నావు అన్నమాట, అంతేనా? దానికి ఏమన్నా పిచ్చారా? నన్ను బాయ్ ఫ్రెండ్ని సెట్ చేయమంటది తింగర్ది. తప్పదు భయ్యా, అసలే రోజులు బయట బాలేవు. మన మగాళ్ళకి అసలు సేఫ్టీయే లేదురా. నీకు ఇంకో ఆప్షన్ లేదు. అరే ఐడియా ఇస్తావు అనుకుంటే నువ్వేంట్రా? మనకి ఇంకో ఆప్షన్ లేనప్పుడు ఇప్పుడు నేను బొక్కలో వేసారనుకో, నా 2 గాజులు సారీ బ్యాంకులో నా 2 ఉంగరాలు అనుకున్న ఉపయోగం ఉండదురా. నా మాటిని ఎవరినో ఒకరు సెట్ చేసి నువ్వే మాట్లాడదు. ఇది ఫిక్స్ కా. మావా నాకు క్రేజీ ఐడియా వచ్చింది. నువ్వేమన్నా అంటే చెప్తా. చెప్పు. ఈ సోషల్ మీడియా యాప్స్ ఉన్నాయి కదా, వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, దీనిలో బాయ్ ఫ్రెండ్ కావాలని పోస్ట్ చేసేద్దాం. నీ ఈ సోషల్ మీడియా అవి కాకుండా మన ఫ్రెండ్స్లో ఎవరైనా సెర్చ్ చేద్దాం రా. ఏనే ఫ్రెండ్సా? ఒక్క నిమిషం చూడరా. సాంపిగాడు సైకిల్కి ప్యాచ్లు వేస్తాడు, అయితేనే ఫేమస్. సూరిగాడు చెరుకు రసం అమ్ముతాడు, తీయగుంటది. జిలానీగాడు తూదే ఎక్కుతాడు, మెత్తగుంటది. బుజ్జిగాడు బ్లాక్ టికెట్లు అమ్ముతాడు, వెర్రీ రీజనబుల్. చూసావుగా ఒక్కొక్కడు ఎలా ఉన్నాడో. తిహార్ జైలు నుంచి తప్పించుకొచ్చే దండుపల్లి ఎంగంగా ఉన్నాడు. మామూలు కావాలంట ఇదే. అంతలా కావాలనుకుంటే నీ ఫ్రెండ్స్లోనే ఎవరైనా సెట్ చేసుకో. ఏమని అడగమంటావరా? నా ఎక్స్కి బాయ్ ఫ్రెండ్గా ఉండమని అడగమంటావా?
ఏం మాట్లాడుతున్నావు? అరే సరే దాన్ని వచ్చి నేను చెప్తా. రే నువ్వేం మాట్లాడు కదా. ఎక్కడికి రా? ఎందుకురా? దిగు చెప్తా దిగు. రే నువ్వు రారా. ఎక్కడికి? మాట్లాడుకున్నారా? ఏంట్రా పార్క్ తీసుకొచ్చావు? నువ్వేం మాట్లాడకుండా సైలెంట్గా రా. నేను సెట్ చేస్తాగా. ఇక్కడ ప్రేమ పక్షుల కన్నా వాటికి చూడడానికి వచ్చే సింగిల్ పక్షులు ఎక్కువ. మనకి ఏదో కరువు పక్షి దొరుకుద్ది, చూద్దాం. ఒక్క నిమిషం. వీడేదో చేసేలా ఉన్నాడు. తీరిందా? బాగా తీరిందా? లైఫ్ లో ఫస్ట్ టైం ఒక నువ్వు బ్రోకర్ రా అని అడిగాడు. నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వచ్చిండు బాయ్ ఫ్రెండ్ సెట్ చేయడం అన్నాం ఏంటి? దానికి నేను బ్రోకర్ పనులు చేయడం ఏంటి? తనులు తినడం ఏంటి? అసలు ఏం జరుగుతుందిరా? మామా నా కోసం ఆ మాత్రం చేయలేవురా? ఒక్కలే. అసలు మీ ఇద్దరి మధ్య ఏం జరిగింది? ఎందుకు విడిపోయారు? నాకు ఈరోజు తెలియాల్సిందే. నేను వర్ష కాలేజ్ నుంచే ఫ్రెండ్స్ రా. ఇద్దరం చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం. ఒకరోజు వర్ష సడన్గా ప్రపోజ్ చేసింది. మా ఫ్రెండ్షిప్ కాస్త లవ్లా మారింది. స్టార్టింగ్లో అంతా బాగానే ఉండేది. తర్వాత గొడవలు చిరాకులు. తనకి టైం ఇవ్వట్లేదని ఒక్కటే గొడవ. స్టార్టింగ్లో బాగానే అడ్జస్ట్ అయి ఉండేది. తర్వాత ఏమైందో ఏంటో రిటర్న్ గొడవ పడేది. ఇంకొక రోజు కోపం వచ్చేసి బాగా తిట్టేశాను. అంతే. నెక్స్ట్ డే ఏం చెప్పకుండా బ్రేకప్ చెప్పేసి వెళ్ళిపోయిందిరా. నా తప్పు లేకుండా నన్ను వదిలేసి వెళ్ళిపోయిందిరా. నేను కూడా తను ఎప్పుడు కాంటాక్ట్ అవ్వడం మానేశాను. అలానే 1 year గడిచిపోయింది. మరి తను బ్రేకప్ చెప్పినప్పుడు నువ్వు రీజన్ ఏం అడగలేదా? బ్రేకప్ చెప్పిన తర్వాత ఇంక రీజన్ ఏం అడుగుతాను చెప్పు? ఓ తను లవ్ యూ చెప్పినప్పుడు నువ్వు కూడా లవ్ యూ టూ చెప్పి కమిట్ అయిపోయి హ్యాపీగా ఎంజాయ్ చేశారు. కానీ తను బ్రేకప్ చెప్పినప్పుడు ఏ రీజన్ అడగకుండా నువ్వు కూడా బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయావు. అంతేనా? రే ప్రతిసారి మనమే అర్థం చేసుకోవాలంటే కుదరదురా. వాళ్ళ ప్లేస్లో ఉండి మనం కూడా అర్థం చేసుకున్నప్పుడే రిలేషన్షిప్స్ లైఫ్ లాంగ్ స్ట్రాంగ్గా ఉంటాయి. ఇంకా నీ ఇష్టం. అరే ఇంక ఆపుతావా? ఎప్పుడో సంవత్సరం క్రితం జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు ఎందుకురా? టైం అయింది, వెళ్ళి పడుకో. రేపు ఎలాగో నువ్వే బాయ్ ఫ్రెండ్ చూసి పెట్టాలి. మళ్ళీ నాకే పెట్టాడు రైడ్. వన్ టైం ఉంది, ఎలా సెట్ చేయాలో అర్థం కావట్లా. ఏ పోవే, నువ్వు నాకు బ్రేకప్ చెప్పేదేంటి? నేనే నీకు బ్రేకప్ చెప్తున్నా. రేపు ఇదే టైంకి ఇంకో అమ్మాయిని సెట్ చేసుకొని నీ ముందుంటా. గుడ్ బై. రే నేను చెప్పానా ఏదో ఒక బ్రేకప్ పక్షి దొరుకుద్దని. దొరికాడు చూడు. నువ్వు ఇక్కడే ఉండు, నేను సెట్ చేసుకొస్తా. ఓకేనా? సరే. బ్రేకప్పా? అవును బ్రో. ఏదో ఛాలెంజ్ చేసినట్టున్నావు. రేపట్లోగా ఎలాగైనా అమ్మాయిని సెట్ చేసి మళ్ళీ ఫామ్లోకి రావాలి బ్రో. నువ్వు ఫామ్లోకి వచ్చే ఐడియా నా దగ్గర ఉంటుంది. వింటావా? అవునా బ్రో? ఏంటి బ్రో?
ఏమంటావు? ఓకే బ్రో, రేపు వెళ్ళి మాట్లాడదాం. ఎంతసేపు రా? కూర్చో. థ్యాంక్ యూ. హర్ష, వర్ష. అమ్మని అమ్మ, పేర్లు కూడా భలే కలిసిపోయాయి. ఆ ఒక్క హెచ్చు ఒకటి తీసేస్తే కలిసిపోయినట్టే. అదే మామ, పేరు పేరు పేరు. బ్యూటిఫుల్ రోజ్ ఫర్ బ్యూటిఫుల్ గర్ల్. అప్పుడే పిల్లలు కలపడం స్టార్ట్ చేశాడు రా. అది ఎరుపు. కలర్ 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 కలర్. మీరేం చేస్తుంటారు? నేను సాఫ్ట్వేర్ అండి. సాఫ్ట్వేర్, హార్డ్వేర్, నేనేమో. మీ నెంబర్ ఇవ్వండి, ముందు మనం ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటే బాగుంటది కదా. ఓకే, ష్యూర్ అండి. సరే, నా పని అయిపోయింది కదా, వెళ్ళిపోతున్నా. సరే ఆగరా రే. బాయ్ 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 బాయ్. వెళ్ళు వెళ్ళు, నాతో పెట్టుకుంటే ఇలానే ఉంటుంది. ప్రశాంతంగా ఉందిరా. రే, వర్ష ఆడి బండి మీద వెళ్తుందిరా. వాడితే వెళ్తా, నీకేరా ప్రాబ్లం? నీ పని బాయ్ ఫ్రెండ్ సెట్ చేయడం అయిపోయింది, వదిలేయి. రే నీ అబ్బా, తీ బండి తీ. మా షాపింగ్ అనుకుంటా, మనం కూడా వెళ్దాంరా. రే నువ్వు ఆగు. మా డ్రాయలు చినిగిపోయినారా అస్సలు, మనం కూడా వెళ్దాంరా. అరే మనం వచ్చింది దేనికి, నువ్వు మాట్లాడుతుంది ఏంటి? ఆగు ఒక నిమిషం. సరేరా, డ్రాయలు త్యాగం చేసేస్తా. సరే దా. అరే మనం ఎందుకు వచ్చాం, ఎందుకు వెళ్తున్నాం? ఎక్కడా పో. మామా ఏమైందిరా? ఏం లేదురా. తన గురించేనా? మర్చిపో, అంతా అయిపోయినట్టే, వదిలేయి. వర్షాన్ని పోగొట్టుకుంటున్నానేమో అనిపిస్తుందిరా. మళ్ళీ ఏంట్రా కొత్తగా? తను ఇంకా మర్చిపోలేకపోతున్నాను రా. అదేంట్రా మరి విషయం అమ్మాయికి చెప్పకుండా బాయ్ ఫ్రెండ్ ఎందుకు సెట్ చేసావు? అరే 1 year తర్వాత మళ్ళీ కాల్ చేసి కలుద్దాం అంటే సరే సారీ చెప్పి పాత వర్షాలో ఉంటుందేమో అనుకున్నాను రా. కానీ వేరే బాయ్ ఫ్రెండ్ సెట్ చేయనేసరికి నాకేం చేయాలో అర్థం కాలేదురా. ఇంకేదో కోపంలో సరే బాయ్ ఫ్రెండ్ సెట్ చేస్తా అని చెప్పేశాను రా. కానీ కంప్లీట్గా దూరం అయిపోతుందని అనుకోలేదురా.
రే ఆ అమ్మాయి అంటే నిజంగా నీకు ఇష్టం ఉంటే రేపే తనకు చెప్పాయి. ఏంట్రా నీకు నీ ఈగో కావాలో తను కావాలో నువ్వే డిసైడ్ చేసుకో. ఇప్పటికే చాలా లేట్ చేసావు. ఇంకా ఇలానే ఉంటే నీకు లైఫ్లో ఎవ్వరూ మిగలరు. కోపం ఎవరి దగ్గర చూపించాలో ఈగో ఎవరి దగ్గర చూపించాలో తెలుసుకో ముందు. ఇంకా లేట్ చేస్తే లైఫ్ లాంగ్ బాధపడతావు. నువ్వే బాధపడాల్సి ఉంటుంది. తర్వాత నీ ఇష్టం. హలో వర్ష, చెప్పు. ఒకసారి నీతో మాట్లాడాలి, కలుద్దామా? ఎందుకు? ప్లీజ్ వర్ష, ఒక్కసారి రా. అయినా మనం విడిపోయాం కదా, మళ్ళీ ఎందుకు ఇదంతా? సరే వస్తాలే. సరే. నీ మనసులో ఉన్నది తనకి చెప్పేరా. ఏది జరిగితే అది జరుగుతుంది. హాయ్ బ్రో. హాయ్. ఏరా పక్కెళ్ళి అడుగున్నాను నీ రింగల్ చుట్టూ. నువ్వు ఒక్కదానివే రావచ్చు కదా, మధ్యలో వాడేందుకు? అదంతా నీకెందుకు? ఎందుకు రమ్మన్నావు చెప్పు. ఏ సారీ వర్ష, నువ్వు సడన్గా బ్రేకప్ చెప్పగానే నేను కోపంలో ఏం చేయాలో తెలియక అలా రియాక్ట్ అయ్యాను. అంతేగాని నీ మీద ప్రేమ లేక కాదు వర్ష. అయినా ఇదంతా ఇప్పుడెందుకు చెప్తున్నావు? వర్ష, అంతా ఓకేనా? ఓకే. అది కాదు వర్ష, నేను చెప్పేది విను ఒకసారి. అంటే నేను హర్షతో క్లోజ్ గా ఉండడం చూసి నీకు మళ్ళీ నా మీద ప్రేమ గుర్తొచ్చిందా? అలా కాదు. నీకు నచ్చినప్పుడు నుండి కోపం వచ్చినప్పుడు వెళ్ళిపోవడానికి ఇదేమీ ఆట కాదు. అయినా ఏం అడిగాను నిన్ను? నీ లైఫ్ లో కొంచెం టైం అంతే కదా. నీకు కోపం వచ్చినప్పుడు ప్రతిసారి తిట్టినా అడ్జస్ట్ అవుతూనే ఉన్నా. ఎప్పుడో నేను బాధలో ఒక మాట అంటే అది పట్టుకొని నాకు 1 year దూరం అయిపోయా. అయినా ఇప్పుడు ఇదంతా నాకు అనవసరం. నేను వెళ్తున్నా, బాయ్. ఒకసారి ఆగు వర్ష, నేను చెప్పేది వినొచ్చు కదా ప్లీజ్. సారీ చెప్తున్నాను కదా, నన్నేం చేయమంటావు చెప్పు వర్ష. సారీ వర్ష, సారీ. నాకేం చేయాలో అర్థం కావట్లేదు వర్ష. నన్నేం చేయమంటావు చెప్పు వర్ష. ఏం చెప్పినా చేస్తాను. సారీ వర్ష, ఏం చేయమంటావు చెప్పు. అంటే ఫైనల్గా మీరు మరి నేను? బ్రో నువ్వు ఫ్లవర్వి. ఇంకా అర్థం కాలేదా మామ? ఇదంతా మేము వేసిన ప్లాన్. నువ్వు ఫస్ట్ టైం వర్ష గురించి నాకు చెప్పావు, గుర్తుందా? అప్పుడే అర్థమైంది ఇంకా నువ్వు వర్షాన్ని లవ్ చేస్తున్నావని. మీ ఇద్దరిని కలపాలని నువ్వు పడుకున్నప్పుడు నీ ఫోన్లో వర్ష నెంబర్ తీసుకొని నెక్స్ట్ డే కాలేజ్ జరిగిందంతా వర్షకి చెప్పా. నీకున్న ఈగోకి నువ్వు మళ్ళీ వర్ష దగ్గరికి రావని తెలిసి మళ్ళీ తనే వచ్చి కొత్త బాయ్ ఫ్రెండ్ని వెతకమని చెప్పేలా ప్లాన్ వేశాం. ఇంకా ఫైనల్గా నువ్వు నీ మనసులో మాట సిగ్గు లేకుండా, సారీ సిగ్గు పడకుండా చెప్పేశావు. మరి హర్ష? నేను తన కజిన్ బ్రో. నీ వల్ల చాలా సఫర్ అవుతుందని తెలిసి ఇలా స్కెచ్ చేసాం. సారీ బ్రో. లవ్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్, గొడవలు వస్తుంటాయి, పోతుంటాయి. అందరం ఒకరినొకరు అర్థం చేసుకొని హ్యాపీగా ఉండాలి, కానీ ఈగోలు, కోపాలు పెట్టుకొని రిలేషన్స్ని దూరం చేసుకోకూడదు. ట్రూగా లవ్ చేసే అందరికీ ఈ చిత్రం అంకితం.